వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను సూలూరుపేటలోని లావణ్య హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్య గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, చాలా మంది కూడా డెలివరీ అయిన తర్వాత అది సి సెక్షన్ కావచ్చు, లేదంటే నార్మల్ డెలివరీ కావచ్చు, మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. దానివల్ల వెయిట్ ఎక్కువ అవుతుంటారు. అదేవిధంగా భార్యాభర్తల కలయిక ఎన్ని రోజుల తర్వాత జరగాలి, ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్గా సక్సెస్ఫుల్గా మీరు వచ్చేసేసి ఎన్నో సర్జరీలు చేశారు. నార్మల్ డెలివరీ అందులో 50% పైనే చేశారు. మీలాంటి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఎన్ని రోజులకి సి సెక్షన్ అయిన తర్వాత కావచ్చు, నార్మల్ డెలివరీ అయిన తర్వాత కావచ్చు, భార్యాభర్త ఎన్ని రోజులు కలవచ్చు అండి? ప్రెగ్నెన్సీ ఫిజియోలాజికల్ చేంజెస్ అనేది మదర్ లో జరుగుతాయి. నార్మల్ డెలివరీ జరిగినా సిజేరియన్ జరిగినా కూడా ఒక 9 months ప్రాసెస్ లో మదర్ లో చేంజెస్ వస్తాయి. సో ఆ చేంజెస్ కి అనుగుణంగా మళ్ళీ బాడీ ట్యూన్ అవుతుంది. మళ్ళీ నార్మల్ సిక్ రావడానికి కొద్ది టైం పడుతుంది. జనరల్ గా మన కట్ ఆఫ్ 6 weeks తీసుకుంటాం అనమాట. బాడీలో అన్ని చేంజెస్, ఇప్పుడు రక్తహీనత కానీ, బ్లడ్ పర్సంటేజ్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, థైరాయిడ్ లెవెల్స్, ఇవన్నీ నార్మల్ సిక్ రావడానికి కొంత టైం పడుతుంది. ఒక లేడీలో ప్రెగ్నెంట్ స్టేజ్ నుంచి నార్మల్ టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం నార్మల్ డెలివరీ అయినప్పుడు పేషెంట్ కి అక్కడ ఎపిసోటమీ అనేది ఇస్తాం. అక్కడ ఎపిసోటమీ అంటే ఒక స్టిచ్ వేస్తాం అనమాట. ఎపిసోటమీ దగ్గర ఒక కట్ వచ్చేసేసి పెరినియల్ టిష్యూలో బేబీ నార్మల్ డెలివరీ ఫెసిలిటేట్ చేయడానికి ఎపిసోటమీ అనేది ఇస్తాం అనమాట. ఆ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మనకి బేబీ ఫెసిలిటేట్ అవుతుంది. అది అట్ ది సేమ్ టైం మనం దాన్ని సూచరింగ్ వేస్తాం. సో ఆ టిష్యూ హీల్ అవ్వడానికి కూడా కొంత టైం పడుతుంది, ఒక 6 weeks పడుతుంది. సో ఇవన్నీ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అన్ని నార్మల్సీ రావడానికి 6 weeks టైం పడుతుంది. కాబట్టి సపోజ్ పేషెంట్ కనుక నార్మల్ డెలివరీ అయితే జనరల్లీ 6 weeks సజెస్ట్ చేస్తాం. అన్ని కండిషన్స్ బాగుంటాయి, మదర్ కి అన్ని కండిషన్స్ బాగుంటాయి, మనకు 6 weeks వరకు అబ్స్టినెన్స్ సజెస్ట్ చేస్తాం. అబ్స్టినెన్స్ అంటే హస్బెండ్ వైఫ్ దూరం ఉండడం అనమాట, అబ్స్టినెన్స్ అంటారు అనమాట. సో అట్ సేమ్ టైం కంపేర్ టు సిజేరియన్ సెక్షన్కి వెళ్తే ఏమవుతుందంటే కొన్ని ఎక్స్ట్రా చేంజెస్ ఉంటాయి. ఇన్సిషన్ ఇస్తాము, అబ్డామిన్ మీద ఇన్సిషన్ ఇచ్చినప్పుడు ఆ కుట్లు మారడానికి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎపిసోటమీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ లెంత్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే మనం అన్ని లేయర్స్ కట్ చేస్తూ వెళ్తాం, అబ్డామిన్ తో పాటు యూట్రస్ కూడా కట్ చేస్తూ వెళ్తాం. సో దాని వల్ల ఏమవుతుందంటే అది హీలింగ్ అవ్వడానికి ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. సో 6 weeks నుంచి 3 months పడుతుంది. కాబట్టి మన సిజేరియన్ సెక్షన్ కనుక వెళ్తే 3 months to 6 months సజెస్ట్ చేస్తాం, మదర్ కండిషన్ ని బట్టి. మదర్ నార్మల్ గా ఉన్నారు, అన్ని వెయిట్, బ్లడ్ ప్రెషర్ అన్ని బాగున్నప్పుడు మనం 3 months సజెస్ట్ చేస్తాం సిజేరియన్ సెక్షన్ లో. నార్మల్ డెలివరీకి మటుకు 6 weeks సజెస్ట్ చేస్తాం. ఓకే మ్యామ్, చాలా వరకు కూడా మేము ముందు సన్నగానే ఉన్నాము, ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాగా తినాలని చెప్పేశారు కాబట్టి మేము తిన్నాము, బేబీ హెల్దీగా ఉన్నారు, నేను అప్పుడు హెల్దీగా ఉన్నాను, ఇప్పుడు చూస్తే ఏమో లావ్ అయిపోయాను అని అనుకుంటా ఉంటారు. సో అట్లా వెయిట్ గెయిన్ అనేది కూడా పెరుగుతూ ఉంటారు అండి ఆఫ్టర్ డెలివరీ? ఆఫ్టర్ డెలివరీ పెరగరు, ఇట్ ఈస్ ఆఫ్టర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పెరిగిన వెయిట్ రిటైన్ అవుతుంది కొంతమందికి. అట్ సేమ్ టైం హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, అంటే బీపీ హై ఉన్న వాళ్ళకి వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ రిటెన్షన్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. సాల్ట్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా సాల్ట్ బాడీలో రిస్ట్రిక్ట్ అయిపోయి దాని వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో యాజ్ సచ్ వెయిట్ పెరుగుతారు, కానీ తర్వాత నార్మల్సీ తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి డైట్ ఎక్సర్సైజెస్ వల్ల. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టైంలో కూడా వాళ్ళు డైట్ చేయడానికి ఉండదు, ఎక్కువ మంచి ఫుడ్ తీసుకోవాలి, లేదంటే పిల్లలకి పాలు పడవు అని అంటుంటారు. అట్లా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు డైట్ ఫాలో అవ్వచ్చు? ఆఫ్టర్ డెలివరీ ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ 6 weeks డైట్ ఫాలో అవ్వచ్చు. హెల్దీ డైట్ తీసుకుంటూ, హెల్దీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు. మిల్క్ రిస్ట్రిక్షన్ అనేది డైటింగ్ చేయడం వల్ల ఆగదు. మనం ఫ్రీక్వెంట్ మీల్స్, హెల్దీ మీల్స్, అడిక్వేట్ విత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ తీసుకుంటే వెయిట్ రిడక్షన్ చేస్తూ అట్ ది సేమ్ టైం బేబీకి ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇళ్లలో అమ్మగారు కావచ్చు, అత్తగారు కావచ్చు, లేదు నువ్వు బాగా తినాలి, తింటేనే పాలు పడతాయి, లేకపోతే. సో అలాంటప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట. కొన్ని వర్కౌట్స్, హోమ్ వర్కౌట్స్ కానీ చేసుకుంటూ ఉంటే రిస్ట్రిక్టెడ్ వెయిట్స్, అంటే నార్మల్ డెలివరీ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి 6 months ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక 6 months గ్యాప్ తర్వాత సిజేరియన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సేఫ్ సైడ్ లో ఉంటుంది. ఎందుకంటే వూండ్ హీల్ అవ్వాలి, ఆ స్కార్ ఫార్మేషన్ అంతా బాగుండాలి. కాబట్టి ఒక 6 months తర్వాత ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాను. సి సెక్షన్ అయిన వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. అంటే అక్కడ వూండ్ ఉంది కదా, స్టిచెస్ వేసారు, సో మీరు ఇవి తినాలి, ఇవి తినకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అంటే ఏమైనా ఈ పప్పు ఉన్న పదార్థాలు తింటే చీమ్ పోసే అవకాశం ఉంటదండి? మీరు ఇన్ఫాక్ట్ ఆన్సర్ మీ క్వశ్చన్ లోనే ఉంది. సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి స్పెసిఫిక్ గా ఏమైనా డైట్ ఉందా అని అడిగారు చూడండి, అదే డైట్, ప్రోటీన్ డైట్. మీ ఆన్సర్ పప్పు డైట్. ప్రోటీన్ అనేది పప్పులో చాలా హై కంటెంట్ గా ఉంటుంది. మరి పప్పు తింటే చీము అనేది అదొక అపోహ. ఎందుకు అంటే ప్రోటీన్ అనేది పప్పులో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సో దానివల్ల మేము ప్రోటీన్ డైట్ సజెస్ట్ చేస్తాం. ఎగ్, ప్రోటీన్,
సో లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్ళు ఇలాంటివన్నిటివి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ డెలివరీ అయినాక నాన్ వెజ్ తినద్దు అంటుంటారు, చికెన్ లాంటివి అట్లా తినచ్చు అంటే హిచ్చింగ్ వస్తుంది అది ఇది అంటుంటారు, అది నిజమేనా అండి? కొంతమంది ఫిష్ అలాంటి వారికి అలర్జీ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయొచ్చు. చికెన్ కి అలర్జీ అయితే మాక్సిమం ఉండదు, ఉన్న వాళ్ళకి మటుకు అవాయిడ్ చేయొచ్చు. ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న వాళ్ళకి అలర్జీ ఏం లేదు అంటూ మటుకు కంటిన్యూ చేసుకోవచ్చు, చికెన్ తినొచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ముందు చికెన్ తిన్నప్పుడు ఏం అలర్జీ రానప్పుడు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తిన్నా కూడా చికెన్ అలర్జీ రానప్పుడు డెలివరీ ఆఫ్టర్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. మీతో ఇంటర్వ్యూ అన్న తర్వాత కొద్దిమందితో మీ పేషెంట్స్తో మాట్లాడా, డెలివరీ తర్వాత ఎట్లా ఉంటుంది, ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ డైట్ ఏంటంటే మా మేడం మంచి సాంబార్ అన్నం పెడుతుంది సార్ అని అన్నారు. సో సాంబార్ రైస్ తినొచ్చా అండి? అందులో కూడా పప్పే ఉంటుంది కదా. సాంబార్ అన్నం సజెస్ట్ చేస్తాను. ఆఫ్టర్ రికవరీ అయిన తర్వాత, పేషెంట్ పోస్ట్ ఆఫ్ పీరియడ్ రికవరీ అయిన తర్వాత నార్మల్ డైట్ కి వచ్చినప్పుడు నేను సాంబార్ అన్నం సజెస్ట్ చేస్తాను. అన్ని వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ క్యారెట్, బీట్రూట్ అలాంటివి సజెస్ట్ చేస్తాను నేను. ఇంకా మరి తినకూడనివి ఏమైనా ఉన్నాయా అంటే? ఇవన్నీ తినొచ్చు అన్నారు మీరు, తినకూడనివి ఏమైనా? తినకూడదు అంటే నాన్ వెజ్, రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే మంచిది. రెడ్ మీట్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందువల్ల అంటే కొంచెం డైజెషన్ ప్రాసెస్ ప్రాబ్లం ఉంటుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. సో సాఫ్ట్ డైట్ తీసుకుంటే మంచిది అనమాట, డైజెషన్ తొందరగా అయ్యేటట్టుగా. నేను సజెస్ట్ చేసినట్టు క్యారెట్, బీట్రూట్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మంచిది. అవాయిడ్ చేయాల్సినవి అంటే ఎలర్జీస్ ఏమైనా ఉన్నట్టుగా, ఇప్పుడు ఫిష్, ప్రాన్స్ అంటే ఎలర్జీ ఉంటుంది, కొంచెం ఎలర్జీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ విజిట్ అవ్వాలండి డాక్టర్ విజిట్? ఇది అంటే కొన్ని స్టిచెస్ దాని అంతా కదే వెళ్ళిపోయే టెక్నాలజీ కూడా వచ్చింది కదా, సో మళ్ళీ విజిట్ అవ్వాలా లేకపోతే ఎట్లా ఉంటుంది? నేను నా పేషెంట్స్ కి మటుకు కంపల్సరీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా 1 week రివ్యూ చేస్తాను పేషెంట్. ఎందువల్ల అంటే పేషెంట్ సచ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కూడా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, ఏదైనా పెయిన్ ఉండొచ్చు, ఓన్ హీలింగ్ ఎలా ఉంది నేను అసెస్ చేసుకోవచ్చు పేషెంట్ని. సో ఆ రీజన్ వల్ల ఖచ్చితంగా నేను 1 week సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కి నేను ఫాలో అప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఒక 3 months వాడితే మంచిది ఆఫ్టర్ డెలివరీ. సో ఆ పర్పస్ కోసం కూడా నేను పేషెంట్ ని 1 week రివ్యూ చేస్తాను. బోన్ స్ట్రెంత్, ఐరన్ బిల్డప్ అవ్వడానికి డౌన్ అవుతుంది కాబట్టి కాల్షియం కంపల్సరీ వాడాలి. సో ఐరన్ కూడా సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం పేషెంట్ కి మళ్ళీ రికవరీ అవ్వడానికి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఫాలో అప్ కి రమ్మంటాను. సో పేషెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఉంది, మిల్క్ ప్రొడక్షన్ బాగుందా లేదా, సో వూండ్ హీలింగ్ బాగుందా లేదా, ఇవన్నీ అసెస్ చేయడం కోసం మళ్ళీ 1 month కి రివ్యూ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ.